भांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభు సన్నిధానంలో ధనుర్మాస వ్రతాన్ని పురస్కరించుకొని రేపటి రోజున చివర సమాపన ఉత్సవం జరగబోతుంది. ఈ సమాపన ఉత్సవంలో ఈ 30 రోజులుగా గత 29 రోజులుగా వ్రతం పూర్తి చేసుకుని వ్రత సమాపనం రేపటి రోజున ఉదయం సుప్రభాతం అయిన తర్వాత ఆరాధన అయిన తర్వాత విశేష సేవాకాలం నివేదనం అయిపోయిన తర్వాత మంగళాశాస్త్రం రాజభోగం కూడా అయిన తర్వాత స్వామివారు ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామివారు ఉభయదేవేరులతో, మదనగోపాల స్వామివారు కర్మార్చ వారు ఉభయదేవేరులతో, అలాగే చతుర్భుజ తాయారు, సువర్ణమ్మవారు, ఆండాళమ్మవారు ఉత్సవులు, ఆళ్వార్లు, చక్ర పెరుమాళ్ళు, మొత్తం అంతా పరివారం అంతా సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ అన్నట్టుగా పరివారంతో సహా స్వామివారు గంగధారకు వేయించేస్తారు. నీరాట ఉత్సవాలలో చివరి అంకం అన్నమాట. రేపటి రోజున మనం ధారోత్సవం అంటాం. ఈ ధారోత్సవాలలో చివరి రోజు అన్నమాట రేపు. వారందరినీ వేంచేపు చేసుకుని వచ్చి ఇక్కడ గంగధార దగ్గర విశేషమైనటువంటి ఆరాధన చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం అయిన తర్వాత పంచకలశ స్థపన తిరుమంజనం అయి అమ్మవారికి స్వామివారికి అలంకారం చేసి విశేష ఆరాధన నివేదనం సేవాకాలం మంగళాశాస్త్రం శాతమరగోష్ఠి పాసుర విశేషం విన్నపం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. సుమారుగా 10 గంటల ప్రాంతంలో స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో ఆళ్వారికి శ్రీశటాల సమర్పణం కుంభహారతి అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సరంగా బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ఈ సమయంలో ఒక తాత్కాలికంగా ఒక 10-15 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. గమనించవలసిందిగా మనం చూస్తున్నాం. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం అయిన తర్వాత 3 గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది. 4 గంటల ప్రాంతంలో గోవిందరాజస్వామి వారు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో వేయించేస్తారు. అలాగే ఆండాళమ్మ వారు ఆళ్వారులు ఒక పల్లకీలో వేయించేసి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా తిరువీధి మహోత్సవం ఉంటుంది. సుమారుగా 4 గంటల ప్రాంతంలో జోడు భద్రాల దగ్గరికి వచ్చిన తర్వాత ఎదురు సన్నాహ మహోత్సవం జరుగుతుంది. ఆండాళమ్మ వారికి స్వామివారికి ఎదురు సన్నాహ మహోత్సవం. ఎదురు సన్నాహ మహోత్సవాన్ని పూర్తి చేసుకొని మన కళ్యాణ మంటపంలోకి వేయించేసిన తర్వాత ఇక్కడ కళ్యాణ మంటపంలో గోదారంగనాథుల కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణ ఉత్సవం విశేషం. సాయంకాలం సుమారుగా 5 గంటల ప్రాంతంలో కళ్యాణం ఆరంభమవుతుంది. 5 గంటల నుంచి 6:30 గంటల వరకు కళ్యాణం జరుగుతుంది. 6:30 గంటలకి మంగళ నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారి ప్రధానాలయంలోకి వేయించేస్తారు. అయిన తర్వాత రాత్రి ఆరాధన జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ భక్తులందరూ స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ధనుర్మాస వ్రతం నెల రోజులు చేసినా చేయకపోయినా కానీ చివరి రోజు ఈ సమాపన ఉత్సవం రోజున కానీ స్వామిని సేవించినట్లయితే ఈ వ్రతం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఏంటి వ్రతానికి ఫలితం అంటే నిన్నటి రోజు చెప్పారు, ఇవాళ మళ్ళీ చెప్తున్నారు, రేపు కూడా చెప్తారు. ఏంటంటే భగవంతుడితో ఉండేటువంటి అనుభవం, ఐహికమైనటువంటి ఈ కోరికలు కాకుండా ఆముష్మికమైనటువంటి కోరికని ఏమిటి అంటే నిరంతరం భగవత్ సేవలో ఉండాలి. ఎత్తైక్కు మేషేష్పిరవిక్కు ఉందన్నోడుతోమే యావం, 7 జన్మల బంధం నీకు నాకు ఉండాలి స్వామి అని. ఆత్మకి ఉండేటువంటి బంధం అదిట. పరమాత్మ ఎక్కడుంటే అక్కడ ఆత్మ ఉంటుంది. తాత్కాలికంగా ఈ శరీరంలో ప్రవేశించిన ఈ శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ పరమాత్మని చేరుతుంది. ఇంకో శరీరంలో ఈ ఆత్మ ప్రవేశపెట్టబడుతుంది. అందుచేత ఆత్మ జ్ఞానం అంటే పరమాత్మ యొక్క కైంకర్యం చేస్తూ నిరంతరం ఉండాలి. అట్లాంటి స్థితి మాకు కల్పించు. మత్తైనం కామంగళ్ మాకు ఇంకా అది తప్ప ఇంక ఏ కోరికలు కలగకుండా ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని స్వామిని ప్రార్థించారు. మనం అందరం కూడా నిత్య కైంకర్యం పరమాత్మకి చేస్తూ ఉండేటువంటి స్థితి మనకి కలుగుతుంది. రేపటి రోజున కానీ మీరందరూ దర్శనమిస్తాయి. సంక్రాంతి సందర్భంగా స్వామివారికి రేపు రాత్రి సంక్రమణ ప్రవేశం. ఉదయం యథావిధిగా సుప్రభాతం ఆరాధనం అయిన తర్వాత బాలభోగం మంగళశాస్త్రం అయిన తర్వాత సుమారు 6:30 గంటల ప్రాంతంలో సంక్రమణ ప్రయుక్తంగా దేవాలయంలో ఒక విశేషం ఏంటంటే మకర చావలను వేస్తారు. అంటే ఆలయంలో ఉండేటువంటి యూపాలన్నిటికీ కూడా అవి ఒక శక్తి స్వరూపాలుగా భావించి వాటికి బలి వేస్తారు. ఈ బలి కార్యక్రమం ఉంటుంది.
అదైన తర్వాత మంగళ నీరాజనం ఉండి అప్పుడు సుమారు 7 గంటల ప్రాంతంలో సంక్రమణం నాడు భక్తుల దర్శనములు ఉంటాయి. మధ్యాహ్నం 2:30 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. 2:30 నుంచి 3 వరకు మధ్యాహ్న విరామం, 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. ఇది సంక్రాంతి విశేషం. సంక్రాంతి సందర్భంగా మరి ఇతరులైనటువంటి వాళ్ళు, మనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళని ఒకసారి స్మరించుకొని వాళ్ళకి మన కృతజ్ఞత నివేదన సమర్పించడం అనేటువంటిది సంప్రదాయం, మన భారతీయ సంస్కృతి. ఈ కార్యక్రమం సంక్రమణ నాడు జరుగుతుంది. కనుమ నాడు ఇది పశువుల పండుగ అంటాం మనం. కనుమ అంటే పశువు కూడా, గోవు కూడా భగవత్ స్వరూపం అంచేత గోమాత అంటాం. అంటే మనకి జన్మనిచ్చేటటువంటి తల్లికి విషయంలో ఏ రకమైనటువంటి ప్రతిపత్తి కలిగి ఉంటామో గోవు విషయంలో కూడా అట్లాంటి ప్రతిపత్తి కలిగి ఉండాలి అని, అలాంటి సంస్కృతి జీర్ణించుకున్నటువంటి జాతి మనది. అంచేత ఆ పశువుల పండగ మన గోశాలలో ఆ పండగని జరిపిస్తారు మన వాళ్ళంతా. అవేళ సాయంకాలం స్వామివారు ఆ మధ్యాహ్నం ఆరాధన పవళింపు విరామం అయిన తర్వాత సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఉభయ దేవేరులతో కూడి వరదరాజ అలంకారంతో స్వామివారు కింద గ్రామ తిరువిధి గ్రామ ఉత్సవానికి ఏం చేస్తారు, గజేంద్ర మోక్షణ ఉత్సవం అంటాం. ఇది అది మన పూల తోటలో ఈ ఉత్సవం జరుగుతుంది. సుమారుగా 5 గంటల నుంచి 6:30 గంటల వరకు అక్కడ కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ 7 గంటలకి స్వామివారు ఉద్యానవన మంటపంలోకి పెంచేసి గజవాహనం మీద గ్రామ తిరువీధిని అనుగ్రహిస్తారు. ఇది మనకి అంటే గజేంద్రుడిని రక్షించినటువంటి స్వామి త్వరతో భగవత స్మరాయ నమః అని భక్తుల్ని రక్షించడమే ఆయన లక్ష్యంగా కలిగినటువంటి వాడు అనేటువంటి సందేశాన్ని లోకానికి మనం అందించడం కోసమని ఈ ఉత్సవం చేస్తాం. గజేంద్ర మోక్షణ ఉత్సవం జరుగుతుంది. 16 లేదు 17 మధ్యలో విరామం, ముక్కను 18వ తారీఖున పుష్యబహుళ అమావాస్య. అవేళ వీరరాఘవ అమావాస్య అంటాం దీన్ని. పుష్యబహుళ అమావాస్య నాడు మన ఆలయంలో సంప్రదాయం ప్రకారం స్వామివారు కింద మన వరాహ పుష్కరిణిలో తెప్ప తిరునాళ్ల మహోత్సవం జరుగుతుంది. నౌకా విహారం చేస్తారు. వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో నౌకా విహారం చేస్తారు. ఆ కార్యక్రమం అవేళ కూడా మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో స్వామివారు కొండ నుంచి బయలుదేరతారు. నేరుగా పుష్కరిణికి వెళతారు. 5 గంటల నుంచి సుమారుగా 6:30 గంటల వరకు పుష్కరిణిలో ఉత్సవం జరుగుతుంది. 7 గంటలకు మళ్ళీ ఉద్యానవన మంటపానికి వచ్చి అక్కడ ఆరాధన నివేదనం చేసుకొని సర్వజన మనోరంజన వాహనం పైన గ్రామ తిరువీధి మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా చాలా వైభవంగా, విశిష్టంగా, సార్వభౌమ వర్చస్కంగా, దివ్య వైభవ సనాథంగా జరుగుతుంది. వీరందరూ కూడా భాగస్వాములయ్యి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ ఉత్సవాల సందర్భంగా నిన్నటి నుంచి 19వ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడ్డాయి. అలాగే సాయంత్రం 7 గంటల తర్వాత దర్శనములు రద్దు చేయబడ్డాయి. రాత్రి ఆరాధన టిక్కెట్లు కూడా రద్దు చేయబడతాయి. 19వ తేదీ ఉదయం కూడా ఆ సుప్రభాతంతో సహా సేవలన్నీ రద్దు చేయబడతాయి అని తెలియజేస్తున్నాను. భక్తులు గమనించవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం అండి. నేను శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యోగా పనిచేస్తాను. రేపు భోగి, 14 భోగి, 15వ తారీఖు సంక్రాంతి, 16 కనుమ. ఈ ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో అత్యంత గణనీయంగా జరుగుతాయి. రేపు భోగి సందర్భంగా అందరికీ కూడా ఈ 3 రోజుల పండుగ సందర్భంగా అందరికీ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవస్థానం అందరి తరపున. కాబట్టి రేపు సాయంకాలం గోదా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆ కళ్యాణాన్ని అందరూ వీక్షించి స్వామివారి యొక్క కృపా కటాక్షంలో పొందాలని కోరుకుంటూ ఈ దేవస్థానం ఈవోగా మీ అందరికీ కూడా దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని మీ అందరికీ ఆహ్వానం తెలుపుచు ఈ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను.